ఒక ఇనిషియేటివ్ కలవాలని ఈ జిల్లా మంత్రులుగా ఉన్న ఇద్దరు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షుడిగా అకాడమీ మాజీ చైర్మన్గా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము. భక్తి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు మనకి సానుకూలంగా ఉండేవాళ్ళు. ముగ్గురు మంత్రులు ఉన్న జిల్లా ఇది. ఈ ముగ్గురు కూడా చొరవ ఉంది ఈ సమస్య పరిష్కారం. ఎందుకంటే ఇంతకుముందు ఆయన పాయింట్ ఏంటంటే ఇది హైదరాబాద్లో అనుభవం. ఒక చిన్న రిక్వెస్ట్ ఉండేది, 120 acres భూమిలో 6 ఎకరాలు ఉంటుంది మనకు బాధ్యత. అక్కడ హైదరాబాద్ అయితే 10% ముస్లింలు వస్తున్నారు. చాలా సెన్సిటివ్ ఇష్యూ. ముస్లింలకు ఎట్లా శ్రమం చేస్తారు? ఒక చిన్న దర్గా ఉంటుంది. ఇట్లాంటి భూములు ఇండస్ట్రియల్గా చేస్తున్నారు ప్రతి చోట్ల. ఇక్కడ కూడా జరిగి ఉండవచ్చు. కనుక ఇంతకుముందు కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జాతి ప్రతిపక్షంలో ఎవరు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు అప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళే. ఒక భట్టి విక్రమార్క గారు మాత్రం కాంగ్రెస్లో ఉంచుకున్నారు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో కీలకమైన పదవులలో ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా పొంగులేటి రెవెన్యూలో ఉన్నాడు కాబట్టి, ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు కాబట్టి ఈ ముగ్గురు బాధ్యత వహించారు. డిప్యూటీ సీఎం, ఐఎన్టీఆర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తుమ్మల గారు. ఈ ముగ్గురు ఖమ్మం జర్నలిస్టులకు మేలు చేయడం అంటే వాళ్ళకి ఇంటి స్థలం ఏ విభాగంలో ఇంటి స్థాపించే ఆ జీవోలు సఫలం చేయడం, దానికోసం వాళ్ళు కూడా మాట్లాడాలని తప్పనిసరిగా ఖమ్మం జిల్లా జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ ముగ్గురు మంత్రుల్ని టీడబ్ల్యూసీ డిమాండ్ చేస్తున్నారు. బాధ్యత వాళ్ళది. ఈ రోజు రాలేదు అంటే అర్థమేంటి? ఈ రోజు రాకపోవడానికి కూడా బాధ్యత వాళ్ళది. అధికార మంత్రులు కూడా అర్థం